వివేక హత్య కేసులో అడ్డంగా దొరికిపోయిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్లను పట్టుకోవడానికి చట్టం చేతులు సరిపోయినట్లుగా లేదు. తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ ఆయన కుమార్తె సునీత చేస్తున్న న్యాయ పోరాటం ఎంత అనుకుంటే అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం వివేక హత్య కేసులో పిటిషన్లన్నీ సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. ఒక్క విచారణకు వస్తే తదుపరి విచారణ ఏకంగా 4-5 నెలలకు వాయిదా పడుతుంది. తాజాగా అదే జరిగింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. వాదనల తర్వాత అవినాష్ రెడ్డితో పాటు జైలుకి వెళ్లి మరి దస్తగిరిని బెదిరించిన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో తమపై తప్పుడు కేసులు పెట్టారని అప్పట్లో వివేక కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారి రాసింగ్తో పాటు సునీత రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కూడా ఫిబ్రవరి ఆఖరి వరకు వాయిదా వేసింది. తదుపరి విచారణ కొనసాగించడానికి కూడా సిబిఐకి ప్రస్తుతం అనుమతి లేదు. ఈ కారణంగా దర్యాప్తు ఎక్కడికక్కడ ఆగిపోయింది. మరోవైపు సునీత పట్టుదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి వచ్చి సీఎంఓ అధికారులని కలిశారు. వివేక హత్య కేసులో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో త్వరలో విచారణకు వచ్చేలా చూడాలని కోరారు. అయితే మార్చికి ఖచ్చితంగా ఒకరు అరెస్ట్ ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.